ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా దేవరాజు అన్నయ్యకి నాగవల్లి తప్ప ఎవ్వరూ కనిపించకూడదు బామ్మ. చూస్తారుగా మా టాలెంటు. ఆ వేరే అమ్మవారి విగ్రహాలు తీసుకురాలేదా? సాక్షాత్తు మీ కళ్ళ ముందు విగ్రహాలు కనిపిస్తుంటేను అలా అంటారేంటండి? ఇక్కడ ఒకటే కదండి విగ్రహం ఉంది. ఆ, అందరూ అలాగే కనపడితేను అలా అనేశానమాట. నీ గురించి అక్క. ఏ ఊరుకోండే. ఇదిగో మా అన్నయ్య నాగవల్లి వచ్చేశారు. నేను రిసీవ్ చేసుకుని వస్తాగా. హాయ్ సార్, రండి రండి రండి. వెల్కమ్ అండి, వెల్కమ్. కార్తీక పౌర్ణమిలో లక్ష్మీ పూజకి స్వాగతం, సుస్వాగతం. ఈ పశువుల డాక్టర్ ఊళ్ళో వైద్యం చేయడు కానీ మీ ఇంట్లో పనిచేస్తూ ఉంటాడనుకుంటా. మీరెలా అనుకున్నా పర్లేదండి. ఇంటికొచ్చిన వాళ్ళకి ట్రీట్ ఇవ్వడంతో పాటు ఇలాంటి పశువులకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలి కదా. ఏంటి? మిమ్మల్ని కాదు సార్, నేను చెప్పేది పశువుల గురించి. మీరేం అలా ఫీల్ అవ్వట్లేదు కదా? నేను అలా ఎందుకు ఫీల్ అవుతాను? నేనేం పశువుని కాదు కదా. అమ్మయ్యా, అయితే ఏ సమస్య లేదు, ఈజీగా ట్రీట్మెంట్ చేయొచ్చు. రాయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? చెప్పాను కదండి, పశువు గురించని. మీరు రండి రండి రండి. ఈతనేనా నాగవల్లి మొగుడు? పొడ్డు పొడుగు అంతా బాగానే ఉన్నాడు. ఓ గంగా, నీ బామ్మర్ది నీ చెల్లెల్ని బంగారంలా చూసుకుంటాడనుకుంటా. నీ చెల్లెలు కూడా ముద్దుగా బాగానే ఉంది. అవును సూరమ్మా, ఈడు జోడు బంగారం. అవును, బంగారం. అవునమ్మా, మీ నోటి చెలవతో కలకాలం వీళ్ళు క్షేమంగా ఉండాలి. బాగున్నావన్నయ్య? బావున్నానమ్మా. మీరు బాగుండాలని పూజ. మాకేమైంది? మేం బానే ఉన్నాం కదా. నిండు నూరేళ్లు నాగవల్లితో సుఖ సంతోషాలతో ఉండాలని పూజ జరిపిస్తున్నాం బావా. నాగవల్లితో నేనెలా సంతోషంగా ఉంటాను? శ్రీవల్ల అయితే బాగుండేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.